హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎంత బాగున్నాయి చూసారా? ఎంత టెంప్టింగ్గా ఉందో చూసారా కూర. ఇది చిక్కుడుకాయ టమాటో కర్రీ విత్ చింత చిగురు పేస్ట్ వేశాను, చింతపండు వేయకుండా చింత చిగురు పేస్ట్ వేసి చేసిన చిక్కుడుకాయ టమాటో కర్రీ చాలా చాలా టేస్టీగా వచ్చింది. ఫస్ట్ అయితే నెయ్యి వేసుకుంటాను, మీకు అప్పుడు అర్థమైపోతుంది. అలాగే బ్యాట్స్ అంటే ఈ వడియాలు, మేము బ్యాట్స్ అంటాం వీటిల్ని. చూసినప్పుడల్లా బ్యాట్స్ గుర్తొస్తాయి, బ్యాట్స్ వడియాలు. అలాగే అప్పడం, ఇవన్నీ నంచుకుని తినాలి. కూర మాత్రం అదిరిపోయింది. చిక్కుడుకాయ టమాటో కర్రీ అనేది చాలా ఫేమస్, మీకు తెలుసు. ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసు. దీని రెసిపీ నేను పంపించాను, హ్యాపీగా మీరు చేసేసుకోవచ్చు. చింత చిగురు పేస్ట్ వేసేసి, నేను చింత చిగురిని గ్రైండ్ చేసి వేశాను. నేను చింత చిగురు యాస్టీస్గా వేయలేదు. నేను పప్పు కూడా చేశాను. చింత చిగురిని గ్రైండ్ చేసి అందులోదే కొంచెం దాచుకున్నాను ఈ కూర కోసం. సో చింత చిగురిని నేను గ్రైండ్ చేసి అందులో కొన్ని 3-4 పచ్చిమిరపకాయలు వేసి గ్రైండ్ చేసేసాను. సో దట్ చాలా పుల్లగా ఉంటుందని. చూసారా, నా నోరు ఊరిపోతుంది. మనం టమాటోలు వేసినా ఈ మధ్య టమాటోలు పుల్లగా ఉండట్లేదు కాబట్టి నేను చింతపండు వేయకుండా చింత చిగురు పేస్ట్ వేస్ట్ చేశాను. చాలా చాలా బాగుంటుంది. ఇలా నంచుకోండి, సూపర్ ఉంటుంది. పిల్లలకు కూడా పెట్టండి, పెద్దలకు కూడా పెట్టండి. చాలా ఇంట్రెస్టింగ్గా తినేస్తారు, ఎంతో బాగుందని తినేస్తారు. మళ్ళీ మళ్ళీ కావాలంటారు, మళ్ళీ మళ్ళీ మీకు చేయాల్సి వస్తుంది. అంత బాగుంటుంది చింత చిగురుకాయ టమాటో కర్రీ. ఇవన్నీ పాపం వడియాలు అప్పడాలు వేయించి పెట్టండి, ఇంట్రెస్టింగ్గా తింటారు. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదండి. చక్కగా గింజలున్న చిక్కుడుకాయలు తీసుకోండి, చాలా బాగుంటుంది. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. నా గొంతు కొంచెం బాగోలేదు, కొంచెం గొంతులో నొప్పిగా ఉంది. బట్ ఆల్సో మీకోసం నేను అన్ని షేర్ చేస్తున్నాను. తప్పకుండా లాంగ్ వీడియోస్ కూడా చూడండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దే. బాయ్ అండి.